చేసుకుని మిస్ డ్రీమ్ గర్ల్ గా ఎన్నికయ్యారు అనుకోండి, అప్పుడు అతను బెస్ట్ డిజైనర్ గా అతను షాప్ హెల్ప్ చేసినట్టు ఉంటుంది, అది పుణ్యం. ఆ తర్వాత మీ పేరు పర్సనాలిటీ పాపులర్ అయింది అనుకోండి, అది పురుషార్థం. ఏమండి నిజంగా ఈ ఐడియా మీదా చిన్నబ్బాయిదా? ఈ ఐడియా 100% చిన్నబ్బాయిది. అది సక్సెస్ అవుతుందన్న నమ్మకం 100% నాది. ఏమండి నిజంగా మీరు నా పర్సనాలిటీ చూసి ఇంత సాహసం చేస్తున్నారా పాపం? ఏమండి, కుమ్మరి చేయబడగానే కుండకు ఆకారం వస్తుంది కదా, కంసాలు చేయబడగానే కనకానికి మెరుగు వస్తుంది కదా, అలాగే మా చిన్నబ్బాయి చేయబడగానే మీరు కాదండి, మీరు కానే కాదండి. ప్లీజ్ ఒప్పుకోండి. ఏమిటోనండి, ఐ డోంట్ థింక్ సో. సారీ అండి. నో అండి. అయ్యో, మీరు అలా అంటే ఎలా అండి? ప్లీజ్. నా మీద నాకు నమ్మకం లేదండి. ఇంకొకసారి ఆలోచించండి. సారీ అన్నాను కదండి. ఇంద్ర గారు కాదు కూడదన్నప్పుడు కాదు ఐ అండర్స్టాండ్. మనం అంత బలవంతం చేయడం మంచిది కాదు. ఓ పని చేద్దాం, మాధవి ఎలాగూ ఇష్టపడింది కదా, ఆ అమ్మాయిని ఫిక్స్ చేద్దాం. ఓకే ఓకే ఇంద్ర గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే ఉంటానండి. అదే ఏమిటమ్మా ఇంతలోనే అంత సీరియస్ అయిపోతారు? ఏదో హాస్యానికంటే అది నిజంగా తీసుకోవడమేనా? ఏమండి చెప్పండి. మాధవి లతలు అక్కర్లేదు, మళ్ళీ పందుల్లో అక్కర్లేదు. ఆ? నిజంగా నేను పనికొస్తానా? అంత అందంగా ఉంటానా? ఇప్పుడు నెగ్గదీసి అడిగేస్తే నిజం చెప్పేయాల్సి వస్తుంది. ఏమిటి? ఇంత కురూపిని నేను ఎక్కడా చూడలేదండి. ఆ చంపక చారడేసి కళ్ళేమిటి, కోటేరేసినట్టు ముక్కేమిటి, లేత తమలపాకుల్లాగా పెదాలేమిటి, చందనపు బొమ్మలాగా ఆ ఆకారం ఏమిటి, అవచి. Good evening, ladies and gentlemen.